హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. చాలా మంది మా ఇన్స్టిట్యూట్ కి వచ్చి అసలు నాకు కోడింగ్ అనేది అంతగా రాదు, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. బట్ ఈ కోడింగ్ రాని వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్. సో కోడింగ్ రాకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే కమ్యూనికేషన్ లేకపోవడం అనేది ఇంకొక ప్రాబ్లం. సో ఈ రోజు వీడియోలో మనం కోడింగ్ రాని వాళ్ళు అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా లేదా అని తెలుసుకుందాం. మనం చూసినట్లయితే 90-80 తర్వాత పుట్టిన పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు బీటెక్ అయినా అవ్వాలి, లేకపోతే మెడిసినే వాళ్ళ కెరీర్ అని అనుకున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కి చెప్పలేక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్ లేకపోతే ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీనో ఫినిష్ చేస్తా ఉన్నారు. బట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక వచ్చే ప్రాబ్లం ఏంటి? వాళ్ళు కోడింగ్ లో వర్క్ చేయాలా, లేకపోతే వాళ్ళకి వచ్చింది చేయాలా, నచ్చిన దాంట్లోకి వెళ్ళలేక మధ్యలో సతమతం అవుతూ నలుగురితో మాటలు అనిపించుకుంటా ఉంటారు. ఇంకా వర్క్ ఏం చేయట్లేదా, జాబ్ ఏం రాలేదా అని అంటా ఉంటారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన పేరెంట్స్ కి అవగాహన లేకపోవడం. ఇవాళ కోవిడ్ వల్ల ఏంటంటే 50% పీపుల్ కి అవేర్నెస్ వచ్చేసింది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే అవేర్నెస్ రావడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ పిల్లలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటానంటే వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసేసరికి పేరెంట్స్ అందరూ అసలు ఐటీ జాబ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే మన పిల్లలు అసలు ఏసీ రూమ్ లో కూర్చొని కష్టపడకుండా పనిచేస్తారని. ఐటీ జాబ్స్ కి దగ్గరగా ఉండే జాబ్సే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కూడా మనం ఐటీ జాబ్స్ లానే చక్కగా ఏసీలో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకు సెట్ అవుతుందా లేదా, అసలు కోడింగ్ రాకపోయినా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. మనం చూసినట్లయితే మన ఫ్రెండ్స్ ఐటీ ఫీల్డ్ లో ఉంటూనే ఉంటారు. వాళ్ళు మాక్సిమం ఏం చేస్తారు, కోడ్స్ అనేవి కాపీ చేసి పేస్ట్ చేస్తా ఉంటారు. అలా కాపీ పేస్ట్ చేసి వాళ్ళు కోడింగ్ అనేది రాసి అక్కడ వాళ్ళు సర్వే అవ్వగలుగుతున్నారు. వాళ్ళకి 100% కోడింగ్ అనేది రాకపోవచ్చు, కాకపోతే ఎక్కడ కాపీ చేయాలి, ఎలా కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసుంటది. అసలు ఎక్కడి నుంచి కాపీ కొట్టాలి, ఎలా కొట్టాలి అనేది ఒక స్కిల్. సో ఒక కోడింగ్ జాబ్ ని కోడింగ్ రాని మనిషి హ్యాండిల్ చేస్తున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో మనం చూసినట్లయితే 90% ఆఫ్ ద సబ్జెక్ట్ అసలు కోడింగ్ లేకుండానే ఉంటుంది. ఒక 10% మాత్రమే కోడింగ్ ఉంటుంది. ఆ 10% కూడా ఎక్కడ కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి అని తెలిస్తే సరిపోతుంది. సో కోడింగ్ రానివాడే కోడింగ్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక కోడింగ్ రానివాడు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఒకవేళ మనకి కోడింగ్ రాకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు మనం ఒక రెడ్ సిగ్నల్ వేసారనుకోండి, మనం అక్కడ ఆగిపోతాం. ఎందుకంటే మనకి అక్కడ ఎవరు చెప్పలేదు ఆగిపోమని. అంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్. మనం ఏ మెసేజ్ అయితే అవతలి వాడికి మనం కన్వే చేయాలనుకుంటున్నామో దాన్నే కమ్యూనికేషన్ అంటాం. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజే, కానీ ఇంగ్లీషే కమ్యూనికేషన్ అయితే కాదు. ఇట్స్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. మనకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మనకి కమ్యూనికేషన్ ఏం రాకుండా ఉండదు. సో మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు లెక్చరర్ వస్తున్నారు అనుకోండి, సార్ వస్తున్నారు అని సైలెంట్ అయిపోతాం కదా మనంతట మనమే. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషనే. సో ఇవాళ మనం ఏ పొజిషన్ లో ఉన్నామో అక్కడ నుంచి మన లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఉన్న బ్రిడ్జ్ డిజిటల్ బ్రాలీ. సో మనం ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ దాటుతామో అప్పుడే మనం మన కెరీర్ లో ఎస్టాబ్లిష్ అవుతాం. ఆ బ్రిడ్జ్ దాటేసి మనం కనుక లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వాల్సిందే. ఈ స్క్రీన్ మీద కానీ అలానే డిస్క్రిప్షన్ లో కానీ డిజిటల్ బ్రాలీ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఫుల్ ప్లెడ్జ్ గా డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ. అలానే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ.